చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 8వ భాగానికి స్వాగతం పలుకుతున్నా. చిన్నారి కన్నయ్య నెమ్మదిగా మాటలు మాట్లాడటం మొదలెట్ట. తో 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 పా మా ఆ ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటే, అబ్బా మా కృష్ణయ్య వాడు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా చూసావు మా కన్నయ్య ఎంత బాగా మాట్లాడేస్తున్నాడు మా అన్నాడు అనుకో. చూసావా నన్ను పోయి అమ్మా అంటున్నాడమ్మా బా అన్నాడు. వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసావా నిన్ను కాదు పిలుస్తోంది వాడు, నన్ను బాబా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు అంటాడు. ఈ లోపల బలరాముడు పరిగెత్తుకుంటూ వచ్చేట. ఏమని? మిమ్మల్ని కాదు పిలుస్తోంది, నన్ను భయ్యా అని పిలుస్తున్నాడు అన్నాడట. పరుగులెత్తుకుంటూ ఊరంతా పోయి చెప్పుకున్నాడు బలరాముడు. కహనలాగే మోహనమయామయ్యా యా కృష్ణుడు అమ్మా మయ్యా మియా అంటూ ఉంటే చాలు యశోదమ్మ యొక్క ఆనందానికి అంతులేదు. ఆనందపడిపోతున్నది ఆ తల్లి. పితానంద సో బాబా ఆనందుణ్ణి బాబా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆయన ఆనందం అంతా ఇంత చెప్పండి. అరుహలధర శోభయ్యా, ఇక బలరాముణ్ణి వయ్యా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక ఈ ఆనందానికి హద్దులు లేవే. ఆ కృష్ణుడి యొక్క మాటల్లోనే ఓ గొప్ప తేనెలు ఊటేటువంటి మాటలు. కొంతమంది చూడండి, వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఆ మాట వింటూ ఉంటేనే అలా మన మనస్సుకు ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. మాటలో అంత చక్కని మాధుర్యం ఉంటుంది. మరికొంతమంది ఆ మాటలు ఎంతో భావయుక్తంగా మాట్లాడతారు. శ్రీమద్ రామాయణం గనక చూసామంటే మనకి స్వామి హనుమ అంత చక్కగా మాట్లాడేటువంటి వాడిగా మనకు కనపడతారు. అక్కడ ఎంతో భావయుక్తమైనటువంటి మాటలు సరి అయినటువంటి రీతిలో ఎక్కడ ఏ విధంగా పలకాలో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో తెలిసి మాట్లాడటం అనేటువంటిది మరొక గొప్ప ఆర్ట్. అది మధురమైనటువంటి మాటలు, భావగర్భితమైనటువంటి మాటలు, అందరికీ ఆనందాన్ని కలుగచేసేటువంటి మాటలు. అసలు ఇదేనండి ధర్మం అన్నారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ యదేష ధర్మ సనాతన అంటారు. నీకు మాట్లాడటం కనుక కరెక్ట్గా మాట్లాడటం చేతనైతే చాలండి, నువ్వు అన్ని ధర్మాలు తెలిసినటువంటి ధార్మికోత్తముడి కిందే లెక్కను. మరి మన కృష్ణుడు ఎవరు? కృష్ణం ధర్మం సనాతనం అన్నాం మనం. సనాతనమైనటువంటి ధర్మమే శ్రీకృష్ణుడు. ఆయన మాట్లాడిన మాట ప్రతి మాట కూడా ధర్మమైనటువంటి మాట. రామావతారం ఏ విధంగా అయితే ఆచరణ గమ్యమైనటువంటిదో అలాగా కృష్ణావతారం అంతా కూడాను ఉపదేశగమ్యమైనటువంటిది. శ్రీకృష్ణుడి యొక్క మాటల్ని మనం గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళాలి. కనుక ఆ కృష్ణుని యొక్క మాటల సౌందర్యాన్ని మనం ఒక్కసారి ఇక్కడ ఆస్వాదించుకొని ముందుకు వెళదాం. పర్యాచితామృతరసాని పదార్థభంగీ వల్గోని వల్గిత విశాల విలోచనాని బాల్యాధికాని మదవల్లవ భవితాని భావే లుఠంతి సుదృశాం తవ జల్ఫితాని. చూడండి ఎన్ని విశేషణాలు చెప్పాడో కృష్ణుడి యొక్క మాటలకి.